నమస్కారం పల్లె జగదీష్ గారు. నాకు తెలిసి మీరు పుష్ప సినిమాకు కూడా వర్క్ చేశారని తెలిసింది. ఉండే పొజిషన్ లో పుష్పకి 9 ఇయర్స్ 6 ఇయర్స్ చాలా మందికి పట్టింది పుష్ప రావడానికి. మా బ్యాచ్ లో మా టీమ్ లో నేను విత్ ఇన్ 3 months లో పుష్ప కొట్టా. అంటే 3 months లో పుష్పను కొట్టడం అంటే అంటే పుష్ప షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను అప్పటికి రాధమ్మ కూతురు అనే సీరియల్ చేశాను. నేను తాళి సీరియల్ చేశాను. అప్పుడు నేను డైరెక్ట్ అసలు హైదరాబాద్ వెళ్ళాను. నేను జీరో, ఒక నార్మల్ గా ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళి రోజుకి 400 పనికి చేసుకొని ఉండేవాడిని. అప్పటికి పుష్ప షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఒక 400 రూపాయలు కూల్ చేసుకుని నేను ఆ తర్వాత తారీ సీరియల్కి వెళ్ళా. 1500 రూపాయలు ఇచ్చారు. జూనియర్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి వెళ్ళా. తారీలు కానిస్టేబుల్ క్యారెక్టర్ వేసాను. వాళ్ళు వెంటనే సేవింగ్ చేయాలంటే వాళ్ళు ఎప్పుడు నన్ను ఎందుకు అప్రిషియేట్ చేశారంటే, వాళ్ళు కానిస్టేబుల్ క్యారెక్టర్ ఉంది, నాకు అప్పుడు గడ్డం ఉండేది, సేవ్ చేసేస్తారని అడిగారు. వెంటనే చేశాను, క్యారెక్టర్ ఇచ్చారు, కానిస్టేబుల్ ఇచ్చారు. వెంటనే రాధమ్మ కూతురు సీరియల్ లో విలన్ క్యారెక్టర్ వచ్చింది. 2-3 weeks లైన్ గా టీవీలో వచ్చా. రాధమ్ తాళి 1 day, తాళి 2 days, రాధమ్ కూతురులో 3-4 weeks లైన్ గా వచ్చా. మా విలేజ్ వాళ్ళు గుర్తుపెట్టారు, నా ఫ్రెండ్స్ గుర్తుపెట్టారు, స్టేటస్లు పెట్టారు. మళ్ళీ ఆలోచించాను, నేను అనుకున్నది డైరెక్టర్ కదా, ఆర్టిస్ట్ వెళ్ళిపోతున్నానంటే ఆలోచించాను. కొంచెం గ్యాప్ ఇచ్చాను. గ్యాప్ ఇస్తే సరదాగా హైదరాబాద్ లో ఒక ప్లేస్ లో ఒక సెట్ వేసి పుష్ప షూటింగ్ జరుగుతుంది. నాకు సుకుమార్ గారు అంటే చాలా పిచ్చి ప్రేమ. ఎలాగని నాకు ఆయన డైరెక్షన్ ఇష్టం. ఎందుకు ఆయన చాలా మంది డైరెక్షన్ చేస్తున్నారు కదా, అందులో రాజమౌళి గారు లాంటి డైరెక్టర్ ప్రపంచం అంతా కొనియాడుతున్న పరిస్థితుల్లో మీరు సుకుమార్కి ఎందుకు అట్రాక్ట్ అయ్యారు? సుకుమార్ గారి కంటే ఆయన కథ రాసే విధానం బాగుంటది. ఆయన కథ మీద సినిమా తీసుకెళ్తారు. ఒక కథని ఏ విధంగా చూపించాలంటే అంటే యాక్ట్స్ ఉంటాయి, యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3, అది ఫాలో అవుతుంటారు అనమాట ఆయన. సో నాకు సుకుమార్ సార్ అంటే పిచ్చి. అంటే జనరల్ గా ఎవరు సినిమా తీసిన సినిమా బాగుండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.